హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. రాజ్ తరుణ్ ఒక కొత్త మూవీ టైటిల్తో అయితే మన ముందుకు వచ్చాడు, గాడ్స్ అండ్ సోల్జర్స్. ఒక కొత్త డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో రాజ్ తరుణ్ తనకంటూ ఒక గుర్తింపు ఉండేలాగా ప్రతి క్యారెక్టర్ ప్రతి సినిమాలో డిఫరెంట్ స్టోరీస్, మంచి మంచి స్టోరీ కాన్సెప్ట్స్ని అయితే ఎంచుకుంటూ వస్తున్నాడు. ప్రీవియస్గా ఒక మూవీ చూశాను రాజ్ తరుణ్ది. తను ఎదుటి వాళ్ళ ఆయుష్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు ఎన్ని రోజుల్లో చనిపోతారు, ఎన్ని రోజులు బతికుంటారు కాన్సెప్ట్తో అయితే మన ముందుకు వచ్చాడు. అదొక డిఫరెంట్గా ఉంది. ఆ స్టోరీ మాత్రం చాలా బాగుంది డిఫరెంట్గా. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో మన ముందుకు వచ్చాడు, గాడ్స్ అండ్ సోల్జర్స్ అంటూ. ఈ గాడ్స్ అండ్ సోల్జర్స్ అనేది తనకంటూ ఒక కోపం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఆపగలుగుతారు, ఆ కోపం అనేది ఎక్కువైతే ఏం జరుగుతుంది, ఎంతవరకు వెళ్తారు, అక్కడ సీన్ ఎలా రివర్స్ అవుతుంది అనేది ఆ కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా ఎంచుకున్నాడు. ఇది ఒక తమిళ్ డైరెక్టర్ తీసిన మూవీ, ఇది ఒక తమిళ్ మూవీ. ఈ మూవీని విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేశారు. తను గోలీ సోడా అనే మూవీకి బాగా ఫేమస్. ఇందులో రాజ్ తరుణ్, సునీల్, భరత్, అమ్ము అభిరామి వీళ్ళంతా మెయిన్ క్యారెక్టర్స్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్గా చేస్తున్నారు. సునీల్ గారి అయితే యాక్షన్ చాలా బాగుంది, ఎక్సలెంట్ చించేశాడు, పీక్స్ ఎక్కిచ్చాడు అన్నట్టుగా చేశాడు సునీల్. భరత్ది ఒక ఎపిసోడ్ ఉన్నట్టు ఉంటుంది ఆ యాక్షన్ సీన్ అనేది. భరత్ ఉన్నంతసేపు అక్కడ సీన్ అనేది చాలా బాగా పండిస్తాడు. భరత్ తమిళ్ మూవీస్కి బాగా ఫేమస్, తను ఎక్కువ శాతం. అమ్ము అభిరామి చాలా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది, మంచి సినిమాలు చేసింది. తమిళ్ మూవీస్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి, ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి ఈక్వల్ షేరింగ్ ఉంటుంది స్క్రీన్ అనేది. ఆ స్క్రీన్ షేరింగ్ ఈక్వల్గా అనేది ఆ స్టోరీ రాయటం కూడా చాలా బాగా చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. రాజ్ తరుణ్ ఈ మూవీతో తనకంటూ ఒక గుర్తింపుని అయితే తెచ్చుకుంటాడు అనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ రాజ్ తరుణ్కి ఒక మంచి పేరుంది, డిఫరెంట్ స్టోరీస్, మంచి స్టోరీ సెలక్షన్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి. ఈ మూవీతో తనకి ఇంకా మంచి సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.